హలో చిల్డ్రన్. సో ఈ వీడియో మీకోసం నేను సపరేట్ గా నేమ్డ్ రియాక్షన్స్ కోసం ప్రిపేర్ చేయడం జరిగింది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి నేను మీకు ఈ నేమ్డ్ రియాక్షన్స్ అన్ని పార్ట్స్ గా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఇలా పార్ట్స్ గా డివైడ్ చేసి ప్లేలిస్ట్ లో అనేది నేను మీకు సెండ్ చేస్తాను. అండ్ ఇది ఎలా డివైడ్ చేశాను అని అంటే మనకి ప్యారలల్ అంటే ఒక రియాక్షన్ కి కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్ లో ఉన్న రియాక్షన్స్ అన్ని నేను సీక్వెన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇది మన పార్ట్ 1 నేమ్డ్ రియాక్షన్స్. సో ఫస్ట్ నేమ్డ్ రియాక్షన్ వచ్చి ఊడ్స్ రియాక్షన్, WURTZ. ఊడ్స్ రియాక్షన్ అనగానే గుర్తుంచుకోండి, నేను ఫస్ట్ 3 నేమ్స్ రాస్తా, 1 by 1 రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరే సిమిలారిటీ గమనించండి ఎంత సిమిలర్ గా ఉంటాయో. ఊడ్స్ రియాక్షన్, ఫిట్టింగ్ రియాక్షన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఊడ్స్ ఫిట్టింగ్ రియాక్షన్. అంతే, జస్ట్ ఊడ్స్ రియాక్షన్, ఫిట్టింగ్ రియాక్షన్ కలిపితే వచ్చేది మనకి ఊడ్స్ ఫిట్టింగ్ రియాక్షన్. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊడ్స్ రియాక్షన్. వాట్ ఈస్ ఊడ్స్ రియాక్షన్ అనగానే మీకు తెలియాలి ఫస్ట్ ఊడ్స్ రియాక్షన్ త్రూ మనం ఏం ప్రిపేర్ చేస్తాం. మనకి ప్రిపేర్ అయ్యేది ఆల్కేన్స్. ఊడ్స్ రియాక్షన్ త్రూ మనం ఏం ప్రిపేర్ చేస్తాం? ఆల్కేన్స్. సో ప్రొడక్ట్ అనేది ఆల్కేన్స్. వెన్ ఆల్కైల్ హాలైడ్ అనగానే RX. వెన్ ఆల్కైల్ హాలైడ్స్ are treated with sodium metal, alkyl halides are treated with sodium metal, so RX 2 moles of sodium and again RX. Alkyl halides are treated with sodium metal in presence of dry ether. In presence of dry ether forms alkanes. Alkane. అండ్ E2Na, ఈ 2 హాలోజన్స్ తీసుకుని 2NaX. క్లియర్? సో దీనికి ఒక ఎగ్జాంపుల్ రాసుకుందాం. సో ఎనీ ఆల్కైల్ హాలైడ్, సింపుల్ ఆల్కైల్ హాలైడ్ తీసుకోండి, మిథైల్ క్లోరైడ్ CH3Cl. మిథైల్ క్లోరైడ్ ఈస్ ట్రీటెడ్ విత్ 2 moles of sodium, again methyl chloride CH3Cl in presence of dry ether forms what? CH3. Clear? Ethane. CH3 ethane plus 2NaCl. ఇంతే సింపుల్. బట్ ఇది మనకి ఐపీ ఎగ్జామ్ వరకు సరిపోతుంది. కానీ చాలా ఇంపార్టెంట్ ఊడ్స్ రియాక్షన్, ఈవెన్ మెయిన్స్ సెట్ నీడ్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు? By using Woods reaction, we can prepare alkanes. Alkanes, ఎటువంటి alkanes? Even number of alkanes only. అండ్ ఇక్కడ ఇంకొక థింగ్, మనం తీసుకున్న ఆల్కైల్ హాలైడ్ లో 1 కార్బన్ ఉంది, ఫామ్ అయిన ఆల్కైన్ లో 2 కార్బన్స్. అంటే మిథైల్ క్లోరైడ్ తీసుకుంటే మనకి ఈథేన్ వచ్చింది. అక్కడ ఏం జరిగినట్టు? ఎసెంట్ ఆఫ్ కార్బన్ చైన్. సో పిల్లలు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. జస్ట్ నేమ్డ్ రియాక్షన్ అలా చదివామా, ఇలా ఐపీ రాసామా అంటే ఓకే, బట్ ఆ రియాక్షన్ ఎగ్జామ్ లో మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఎఫ్సెట్ కానీ, నీట్ కానీ, మెయిన్స్ కానీ రాసేటప్పుడు ఎగ్జామ్ లో ఆ రియాక్షన్ ఎలా ఉపయోగపడుతుందో మీరు తెలుసుకోవాలి. క్లియర్? సో ఎసెంట్ ఆఫ్ కార్బన్ చైన్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, even number of alkanes, very important. By using Woods reaction we can prepare only even number of alkanes. అంటే ఈథేన్, బ్యూటేన్, హెక్సేన్, లైక్ దట్. అంతేగాని ప్రోపేన్ ఇచ్చినా, పెంటేన్ ఇచ్చినా వాటిని మనం ప్రిపేర్ చేయలేము. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాను? ఎసెంట్ ఆఫ్ కార్బన్ చైన్. తీసుకున్న ఆల్కైల్ హాలైడ్ కంటే ఫామ్ అయిన ఆల్కైల్ లో కార్బన్ నెంబర్ ఎక్కువ ఉంది. క్లియర్? అండ్ థర్డ్ పాయింట్, ఇది మనకి ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. ఈ మెకానిజం ఏం ఫామ్ అవుతుంది? ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ మెకానిజం. ఈ వుడ్స్ రియాక్షన్ ఫ్లేమ్ చేసే మెకానిజం ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. డైరెక్ట్ గా ఈ 3 పాయింట్స్ ని బేస్ చేసుకుని మీకు ఎగ్జామ్ లో బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్లియర్? మరి దీన్ని సిమిలర్ గా నెక్స్ట్ రియాక్షన్ చెప్పాం కదా, ఆ నెక్స్ట్ రియాక్షన్ చూడండి.
ఫిట్టింగ్ రియాక్షన్. నేను ఇది ఏమీ అరేంజ్ చేయట్లేదు. ఫిట్టింగ్ రియాక్షన్. సెకండ్ రియాక్షన్ ఏంటి? ఫిట్టింగ్ రియాక్షన్. మరి సిమిలారిటీ చూడండి. ఫిట్టింగ్ రియాక్షన్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్ ప్లేస్ లో మనం తీసుకుంటాం ఎరైల్ హ్యాలైడ్ అంతే. సో ఏం తీసుకోవాలి ఇక్కడ? ఎరైల్ హ్యాలైడ్. దట్ మీన్స్ aromatic. బెంజిన్ అనేది గుడ్ aromatic కాంపౌండ్. దానికి హాలోజన్ ఎరైల్ హాలైడ్ 2Na అగైన్ ఎరైల్ హాలైడ్ క్లియర్. సో ఇప్పుడు మనకి ఫామ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. దానిలో కూడా మనం ఎటువంటి తేడా చూపించట్లేదు. మనకి ఫామ్ అవుతుంది బైఫినైల్ కాంపౌండ్స్. మనకి ఏం ఫామ్ అవుతుంది? బైఫినైల్ కాంపౌండ్స్ అంటే బెంజిన్ పైన బెంజిన్. అవునా? సో ఇలా వేస్తాం మీకోసం ఇంకా బాగా అర్థమవుతుంది. బెంజిన్ కి ఇంకొక బెంజిన్, ఈ రెండు బెంజిన్లు ఒక సీక్వెన్స్ 2NaCl ఫామ్ అయింది. ఏంటి? బై ప్రొడక్ట్ 2NaCl. దిస్ ఈస్ ఫిట్టింగ్ రియాక్షన్. ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ అంతే కదా, నేను డైరెక్ట్ ఎగ్జాంపుల్ తో చెప్పేశాను. క్లియర్? దిస్ ఈస్ కాల్డ్ ఫిట్టింగ్ రియాక్షన్. ఫిట్టింగ్ రియాక్షన్ అంటే ఏం రాస్తారు? మెటల్ వెన్ ఎరైల్ హ్యాలైడ్స్ ఆర్ ట్రీటెడ్ విత్ సోడియం మెటల్ in presence of dry ether forms biphenyl compounds. Biphenyl compounds. చూసారు కదా సిమిలారిటీ. మన థర్డ్ రియాక్షన్ వుడ్స్ ఫిట్టింగ్ రియాక్షన్. ఇప్పటికి మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది. మనం ఏం చేస్తాము మీరే చెప్పండి. వుడ్స్ రియాక్షన్ అంటే ఆల్కైల్ హాలైడ్ సోడియం మెటల్, ఆల్కైల్ హాలైడ్ ఆల్కైల్. ఫిట్టింగ్ రియాక్షన్ ఎరైల్ హాలైడ్ సోడియం మెటల్ బైఫినైల్. వుడ్స్ ఫిట్టింగ్. సో రెండింటిని మిక్స్ చేస్తున్నాం అంటే ఒక ఎరైల్ హాలైడ్, ఒక ఆల్కైల్ హాలైడ్, ఒక ఎరైల్ హాలైడ్, ఒక ఆల్కైల్ హాలైడ్. క్లియర్? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అగైన్ డ్రై ఈథర్ ఫార్మ్స్ టౌలీన్. బెంజిన్ కి పైన CH3. దీన్ని ఏమంటాం? టౌలీన్. TOULENE. టౌలీన్ ఆల్సో కాల్డ్ యాజ్ మిథైల్ బెంజిన్. క్లియర్? సో ఈ సిమిలారిటీ ప్రకారం మీరు చదువుకుంటే ఈజీగా ఎగ్జామ్ లో చాలా నేమ్డ్ రియాక్షన్స్ వల్ల మీరు కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా నేమ్డ్ రియాక్షన్స్ అన్ని ఒక సీక్వెన్స్ లో నేను ఎలా అయితే పార్ట్స్ గా డివైడ్ చేశానో మీ నోట్స్ లో మీరు అలా పార్ట్స్ గా రాసుకోండి. ఫస్ట్ ఈ 3 వుడ్స్ రియాక్షన్, ఫిట్టింగ్ రియాక్షన్, వుడ్స్ ఫిట్టింగ్. నెక్స్ట్ పార్ట్ లో నేను మీకు రెమటైమన్ రియాక్షన్, హోల్స్ రియాక్షన్ అలా సీక్వెన్స్ గా చెప్పుకుంటూ వస్తాను. సో అలా ఆ పార్ట్స్ అనేవి మీరు సీక్వెన్స్ గా చదువుకుంటే ఈజీగా ఎగ్జామ్ ని క్రాక్ చేసేస్తారు. మిథైల్ బెంజీన్. క్లియర్? ఓకేనా చిల్డ్రన్? ఆల్ ది వెరీ బెస్ట్.